2026 జానవరి ఇరాన్ చరిత్రలో అదొక మర్చిపోలేని ఒక చీకటి అధ్యాయం. ఇంతకీ ఆ సమయంలో అక్కడ నిజంగా ఏం జరిగింది? ఇది ఊహాగానాల ఆధారంగా చేస్తున్న విశ్లేషణ కాదు, ఒక అధికారిక ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా మనం ఆ భయంకరమైన నిజాలను ఒక్కొక్కటిగా బయటపట్టబోతున్నాం. సాక్ష్యాలతో సహా జరిగిన వాస్తవాలను ఇప్పుడు చూద్దాం. సరే, అసలు ఈ బ్లడీ జాన్వరి అంటే ఏంటి? ఎందుకు వేల మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది? ఆ సంఘటనల వెనుక ఉన్న కథ ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ మనం ఈ విశ్లేషణను లోతుగా పరిశీలిద్దాం. ముందుగా ఈ రిపోర్ట్ తేల్చిన కొన్ని షాకింగ్ నిజాలు చూద్దాం. చూడండి, ఇవి వట్టి ఆరోపణలు కాదు, పుకార్లసలే కాదు. ప్రతీదీ ఫోరెన్సిక్ ఆధారాలతో సహా నిరూపించబడింది. ఆస్పత్రులపై దాడి జరిగింది, సామూహిక సమాధులు తవ్వారు, వేలల్లో మరణాలు సంభవించాయి, దేశమంతా ఇంటర్నెట్ ఆపేశారు. ఇవన్నీ జరిగిన చారిత్రక వాస్తవాలు. అయితే ఇంత పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లమీదకి ఎందుకొచ్చారో, ఒక దేశం మొత్తం ఎందుకు అట్టుడికిపోయింది? దీనికి సమాధానం దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడంలో ఉంది. అదెలాగో చూద్దాం. ఒకసారి ఈ నెంబర్ చూడండి, 1.45 మిలియన్లు. అక్షరాల 14,50,000. ఒకే ఒక్క అమెరికన్ డాలర్కి సమానమైన ఇరాన్ రియాల్స్ విలువ ఇది. ఒకసారి ఊహించుకోండి, ప్రజలు ఎన్నో ఏళ్లగా కష్టపడి దాచుకున్న డబ్బు విలువ రాత్రికి రాత్రే ఆవిరైపోయింది. వాళ్ల కొనుగోలు శక్తి సున్నా అయిపోయింది. ఈ ఆర్థిక సునామీనే మొదటి నిప్పురవ్వను రాజేసిందనమాట. అసలు విషయమేంటంటే, ఈ మార్పు కేవలం 72 గంటల్లో, అంటే 3 రోజుల్లో జరిగిపోయింది. చూడండి, డిసెంబర్ 28న సాధారణంగా ప్రభుత్వానికి మద్దతుగా ఉండే టెహ్రాన్ వ్యాపారులు సమ్మె మొదలుపెట్టారు. అది ఫస్ట్ సైన్. ఆ నెక్స్ట్ డేనే ఒక సామాన్యుడు ధైర్యంగా ట్యాంక్ ముందు నిలబడ్డాడు. ఇక అంతే, ప్రజల్లోని భయం పటాపంచలైంది. డిసెంబర్ 30 వచ్చేసరికి ఇరాన్లోని ప్రతి రాష్ట్రంలో 675 చోట్ల నిరసనలు హోరెత్తాయి. ఈ స్పీడ్, ఈ మార్పు ఎవ్వరూ ఊహించలేదు. నినాదాలు ఎంత తొందరగా మారిపోయాయో చూస్తే మనకు అసలు విషయం అర్థమవుతుంది. మొదటి రోజు ధరలు తగ్గించాలి, మాకు బ్రతకడం కష్టంగా ఉంది అని మొదలైంది. కాని కేవలం ఒక్క రోజులో ఆ నినాదాలు నియంతపాలన పోవాలి అనే స్థాయికి వెళ్ళిపోయాయి. అంటే ఇది కేవలం బ్రతుకుపోయాటం కాదు, ఇది ప్రభుత్వ అస్తిత్వంపైనే ఎక్కుపెట్టిన తిరుగుబాటు అని ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఇక్కడ్నించే కథ ఒక భయంకరమైన మలుపు తీసుకుంది. ప్రభుత్వం నిరసనల్ని కంట్రోల్ చేయడం పక్కనబెట్టి తన సొంత ప్రజలమీదే ఒక యుద్ధం మొదలుపెట్టింది. నివేదిక దీన్ని పనిష్మెంట్ వార్ అంటోంది. ఇది చాలా కీలకమైన, క్రూరమైన టర్నింగ్ పాయింట్. ఎలాంలో ఒక హాస్పిటల్ మీద దాడి జరిగింది. ఇది అనుకోకుండా జరిగిందో, ఆవేశంలో జరిగిందో కాదు. ఇదొక పక్కా ప్లాన్. గాయపడిన వాళ్లకు కూడా రక్షణ లేదు, ఎవరూ సేఫ్ కాదు అని ప్రజలందరికీ ఒక భయంకరమైన మెసేజ్ పంపడానికి ఈ దాడి చేశారు. ఈ ఒక్క ఘటనతో ప్రభుత్వం మానవత్వం అనే హద్దుని పూర్తిగా దాటేసింది. ఈ దాడి ఎలా జరిగిందో చూస్తే ఒళ్ళు గగుర్పుడుస్తుంది. 4 దశల్లో దీన్ని అమలు చేశారు. ఫస్ట్, స్నైపర్లు జనాల మీద విచక్షణ లేకుండా కాల్పులు జరిపారు. ఆ తర్వాత గాయపడిన వాళ్లు ట్రీట్మెంట్ తీసుకుంటున్న హాస్పిటల్ని చుట్టుముట్టి రోగులున్న వార్డుల్లోకి టియర్ గ్యాస్ వదిలారు. ఇక 3వ దశలో బెడ్ల మీద చికిత్స పొందుతున్న వాళ్లను బలవంతంగా లాక్కెళ్ళిపోయారు. చివరిగా ఎవరూ అంత్యక్రియలు జరపకూడదని మార్చురీలో ఉన్న శవాలను కూడా ఎత్తుకెళ్ళిపోయారు. ఇది భయాన్ని సృష్టించడానికి చేసిన ఒక రాక్షస ప్రణాళిక. ఇప్పుడు మనం ఈ కథలోనే అత్యంత చీకటి అధ్యాయంలోకి వెళ్తున్నాం. ప్రభుత్వం హత్యలకు అధికారికంగా ఎలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, ఎలాంటి భయం లేకుండా వేల మందిని చంపడానికి దళాలకు ఎలా స్వేచ్ఛనిచ్చిందో చూద్దాం. మేము విధ్వంసకారుల ముందు వెనక్కి తగ్గేది లేదు. ఇవి దేశ సుప్రీం లీడర్ అలీ ఖమైనీ నోటినుంచి వచ్చిన మాటలు. ఇది జస్ట్ ఒక వార్నింగ్ కాదో, ఇది తన సొంత ప్రజలపై ఒక అధికారిక యుద్ధ ప్రకటన. ఈ ఒక్క స్టేట్మెంట్తో భద్రతాదళాలు చేసే ఏ హింసకైనా లైసెన్స్ ఇచ్చినట్టయింది. అల్ నసర్ బిల్ రూప్, దీని అర్థం భయంతో విజయం సాధించడం. ఇది సాధారణంగా శత్రుదేశాలతో యుద్ధంలో వాడే ఒక మిలిటరీ సిద్ధాంతం. కాని చరిత్రలో బహుశా మొదటిసారి ఇరాన్ ప్రభుత్వం దీని తన సొంత పౌరులపై ప్రయోగించింది. దీని అర్థం చాలా సింపుల్, ఇక చర్చలు లేవు, అదుపు చేయడం లేదు, చంపడమే వారి ఏకైక వ్యూహం. సుప్రీం లీడర్ ఆ ప్రసంగమిస్తున్నప్పుడే దానికి సమాంతరంగా ఇంకో భయంకరమైన పని చేశారు. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ను కట్ చేశారు. ఈ చార్ట్ చూడండి, 99% దేశం డిజిటల్ చీకట్లోకి వెళ్ళిపోయింది. దీనివల్ల ఏం జరిగిందంటే
లోపల ఏం జరుగుతుందో బయటి ప్రపంచానికి అస్సలు తెలియదు. ఎవ్వరూ సాయం కోసం అరిచే పరిస్థితి లేదు. ప్రభుత్వం తన అరాచకాలకు ఒక డిజిటల్ తెరను సృష్టించుకుంది. ఆ డిజిటల్ చీకటి మాటున భద్రతా దళాలకు ఒక ఆర్డర్ వచ్చింది. ప్రజల్లో గరిష్ట భయాన్ని సృష్టించండి అని ఒక బ్లాంక్ చెక్ ఇచ్చారు. అంటే ఏం చేసినా చెల్లుతుంది, మిమ్మల్ని ఎవ్వరూ ప్రశ్నించరు అని. ఇంటర్నెట్ లేకపోవడంతో ఎలాంటి సాక్ష్యాలు బయటకు రాకుండా వాళ్లు సామూహిక హత్యలకు తెగబడ్డారు. ఇంతటి భయంకరమైన అణిచివేత తర్వాత ఏం మిగిలింది? ఇప్పుడు మనం ఆ నష్టాన్ని, ఆ బాధనో చూద్దాం. ప్రభుత్వం తన నేరాలను, ముఖ్యంగా వేలాది మృతదేహాలను ఎలా మాయం చేయడానికి ప్రయత్నించిందో ఇప్పుడు తెలుసుకుందాం. నివేదికలో దొరికిన అతి ముఖ్యమైన ఫోరెన్సిక్ సాక్ష్యాల్లో ఇది ఒకటి. టెహ్రాన్, ఇస్పహాన్ లాంటి పెద్ద నగరాల్లోని శ్మశానవాటికల రికార్డులు చూస్తే ఆ కొన్ని రోజుల్లోనే ఖననం చేసేవారి సంఖ్య డబల్ అయింది. ఇది యాదృచ్ఛికం కాదు. ఇది ఒకేసారి వేల మందిని చంపారనడానికి తిరుగులేని గణాంకపరమైన రుజువు. ప్రభుత్వం కేవలం బ్రతికున్న వాళ్లనే కాదు, చనిపోయిన వాళ్లని, వారి కుటుంబాలని కూడా వదల్లేదు. వారి దుఃఖాన్ని కూడా ఒక ఆయుధంగా మార్చుకుంది. ఆలోచించండి, తమ బిడ్డను చంపిన బుల్లెట్ ఖర్చు కడితేనే శవాన్నిస్తామని కుటుంబాలను బెదిరించారు. శవం కావాలంటే టీవీ ముందుకొచ్చి ప్రభుత్వం చెప్పినట్టుగా మాట్లాడాలని బలవంతం చేశారు. చాలా సందర్భాల్లో శవాలను అసలు ఇవ్వకుండా ఎక్కడో రహస్య సామూహిక సమాధుల్లో పూడ్చిపెట్టారు. అధికారికంగా సాక్ష్యాలతో సహా ధృవీకరించబడిన మృతుల సంఖ్య 6800 కంటే ఎక్కువ. కాని ఇది కేవలం మనకు తెలిసిన లెక్క. అసలు సంఖ్య 30,000 వరకు ఉండొచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నంబర్లు ఆ మారణ హోమం యొక్క తీవ్రతను కళ్లకు కడుతున్నాయి. ఈ చార్టు చూస్తే మనకొక స్పష్టత వస్తుంది. గతంలో జరిగిన నిరసనలతో పోలిస్తే ఇది ఎంత భయంకరమైనదో అర్థమవుతోంది. 2019, 2022 నిరసనల్లో మరణాలతో పోలిస్తే 2026లో మరణాల సంఖ్య ఆకాశాన్ని తాకింది. ఇది 2019 నాటి అణిచివేత కన్నా 450% ఎక్కువ. ఇరాన్ ఆధునిక చరిత్రలోనే ఇంతటి రక్తపాతం ఎప్పుడూ జరగలేదు. సరే, ఇదంతా జరుగుతున్నప్పుడు బయట ప్రపంచం ఏం చేస్తోంది? ఇది ఇంకా ఆసక్తికరమైన విషయం. ఒకవైపు అప్పటి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మీకు సహాయం వస్తోంది, మేమున్నామని ట్వీట్లు చేస్తున్నారు. కాని అదే సమయంలో తెర వెనుక అమెరికన్ అధికారులు ఇరాన్ ప్రభుత్వంతో రహస్యంగా అణు ఒప్పందం గురించి బేరసారాలు ఆడుతున్నారు. ఈ రెండు నాల్కల ధోరణి నిరసనకారులకు ప్రపంచం తమను వదిలేసిందనే భావనను కలిగించింది. చివరిగా ఈ మొత్తం నివేదిక మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. తుపాకీతో ఇంటర్నెట్ను ఆపేసి వేలాది మందిని చంపడం ద్వారా పాలించిన ఒక ప్రభుత్వం మళ్లీ ఎప్పుడైనా తన ప్రజల నమ్మకాన్ని, తన చట్టబద్ధతను తిరిగి పొందగలదా? ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే ఇరాన్ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.